నమస్తే మిత్రులారా, టీఎస్పీఎస్సీ నుంచి ఈరోజు ఒక వెబ్ నోట్ అయితే రావడం అనేటువంటి జరిగింది. ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఆన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఇప్పటి వరకు టీఎస్పీఎస్సీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేటువంటిది విడుదల చేయడం అనేటువంటి జరిగింది వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల కోసం. ఎవరైతే ఆ జనరల్ ర్యాంకింగ్ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 1:2 ఆధారంగా, ఇప్పుడు గ్రూప్ 4 ఎగ్జామ్ ఉందండి, 1:2 అనేటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇస్తారు. వచ్చిన తర్వాత కంపల్సరీగా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి తప్పకుండా గ్రూప్ 4కు సంబంధించినటువంటి 100% ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు కూడా సర్టిఫికేట్ రెడీ చేసి పెట్టుకోండి. అదే రకంగా వివిధ రకాలైనటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా జిఆర్ఎల్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది టీఎస్పీఎస్సీ. అయితే ఈరోజు కూడా మనకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి జిఆర్ఎల్ లిస్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది, విడుదల చేయడం జరిగింది. అది వెబ్సైట్లో ఉంది. తప్పకుండా ఈ ఎగ్జామ్ రాసినటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఎనీహౌ మిత్రులారా, అంటే మనకు గ్రూప్ 4కు సంబంధించింది వస్తుందా సార్ అంటే 1:2 అనేటువంటిది విడుదల చేయడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తుంది. 100% మన అందరికైతే రావడానికి అవకాశం అయితే ఉంది. వచ్చిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాంట్లో ఏమేమి సర్టిఫికేట్ ఉండాలో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మెయిన్గా ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. కమ్యూనిటీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అంటే బీసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అనేటువంటిది తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా పిహెచ్కి సంబంధించినటువంటి పిహెచ్ సర్టిఫికేట్, స్టడీ ఆర్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అంటే 1 to 7th వరకు బోనఫైడ్లు మీకు లేవనుకోండి, తప్పకుండా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి. బోనఫైడ్లో ఉంటే మనకు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరము లేదు. కాబట్టి ఏదో ఒకటి ఉంటే సరిపోతుంది. క్లైమింగ్ ఎనీ అదర్ రిజర్వేషన్స్, రిలాక్సేషన్స్, క్వాలిఫికేషన్, మనము క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా రిజర్వేషన్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించినటువంటి, ఇప్పుడు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనుకోండి, తప్పకుండా మీకు ఆ యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. అదేవిధంగా మనకు ఎంప్లాయీస్ అయితే దానికి సంబంధించినటువంటి సర్వీస్ సర్టిఫికేట్ అనేటువంటిది ఉండాలి. ఈ రకంగా ఎప్పటికప్పుడు అయితే మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి. ఈ సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసి పెట్టుకోండి. ఇంతవరకు టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి పరీక్షలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే దాదాపుగా ఈ నెల ఆఖరి వరకు రావడానికి అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.